హైదరాబాద్ గ్లోబల్ ఐకానిక్ గా అవతరించబోతోంది. భవిష్యత్ తరాలకు ఆకాశాన్ని తాకే అవకాశాలను సృష్టించబోతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు అదనంగా సరికొత్త హంగులతో 4వ నగరం రెడీ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రికగా భారత ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. ఇది కేవలం నగరం కాదు, భవిష్యత్తు తరాల జీవన స్వప్నం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్గా ఫ్యూచర్ సిటీ సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రాజెక్టును మరింత వేగవంతం చేస్తూ జూన్ 2న కీలక ఘట్టాన్ని ఆవిష్కరించబోతోంది తెలంగాణ సర్కార్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భవిష్యత్ తరాల అవసరాలు, పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేందుకు తెలంగాణ సర్కార్ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తోంది. దక్షిణ హైదరాబాద్ పరిధిలో సుమారు 30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ రెడీ అవుతోంది. శ్రీశైలం, సాగర్ రహదారుల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నియంత్రణ, ప్రణాళికల కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం వంటి 7 మండలాల్లోని 56 గ్రామాలను ఈ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. మొత్తం 762 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అథారిటీ పనిచేయనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC క్యాంపస్, లెదర్ ఇండస్ట్రీ యూనివర్సిటీని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ వంటి అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు కూడా ప్రారంభించాయి. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచంలోని టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఈ ప్రాంతం ప్రధాన హబ్గా మారబోతోంది. భారతదేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ సిటీగా రికార్డు సృష్టించనుంది. మొత్తం 30,000 ఎకరాల్లో 15,000 ఎకరాలను రిజర్వ్ ఫారెస్టుకు కేటాయించారు. కాలుష్యరహిత రవాణా కోసం ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కనెక్ట్ అయ్యేలా 122.9 కిలోమీటర్ల మెట్రో రైల్ ఫేజ్ 2 లైన్, స్మార్ట్ గ్రిడ్లు నిర్మిస్తున్నారు. అంతేకాదు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కలిపే హైస్పీడ్ రైల్ కారిడార్ కు కూడా ఈ సిటీ హబ్ గా మారనుంది. ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు నేరుగా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించనున్నారు. ఎంటర్టైన్మెంట్ జోన్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ విలేజ్, క్రికెట్ స్టేడియం, రాజీవ్ జులాజికల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ హబ్ కోసం అత్యధికంగా 4,000 ఎకరాలు కేటాయించారు. AI సిటీ కోసం 300 ఎకరాలు, హెల్త్ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. గ్లోబల్ ట్రేడ్ కోసం భారీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ కూడా నిర్మించబోతున్నారు. అలాగే ఫ్యూచర్ సిటీ భద్రత కోసం ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ను కూడా ఏర్పాటు చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండటంతో దక్షిణ హైదరాబాద్ రీజియన్లో ముఖ్యంగా మహేశ్వరం, కడ్తాల్, తుక్కుగూడ, శ్రీశైలం హైవే పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో దాదాపు 25 నుంచి 30 లక్షల మంది జనాభాకు ఆశ్రయం కల్పించేలా ఈ మెగా సిటీ మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు అధికారులు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం రోజున FDA ఆఫీస్ అధికారికంగా ప్రారంభం కానుండటంతో ఇక్కడి నుంచే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రివ్యూలు జరగనున్నాయి. లండన్, న్యూయార్క్, సింగపూర్ నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారత్ ఫ్యూచర్ సిటీ రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక రంగానికి ప్రధాన ఇంజన్ గా మారడం గ్యారంటీ అని మంత్రులు చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. సర్కార్ గొప్ప సంకల్పంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్లు సజావుగా సాగితే భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి భారతావనికి గొప్ప ఆహ్వానం కానుంది.